2016లో పాకిస్తాన్ ఫేక్ కరెన్సీ ఇండియాలో పెద్ద ఎత్తున డంప్ చేస్తోంది అని ఇన్ఫర్మేషన్ ఉండటంతోనే నోట్ల రద్దు చేసినట్టు ప్రధాన కారణంగా చెప్తున్నారు. మోదీ ఇలాంటి డేరింగ్ అండ్ డాషింగ్ డెసిషన్ వల్ల పాకిస్తాన్ ఆట కట్టించాడు అని చెప్పుకోవాలి. కానీ అప్పట్లో ప్రజలకి దీనిమీద అంత అవగాహన లేకపోవటంతో తప్పుగా అర్థం చేసుకున్నారు. కానీ ఇంకో కారణం కూడా. 2016 డీమానిటైజేషన్ నిర్ణయం పూర్తిగా భారత ప్రభుత్వం తీసుకున్నది. దీనిని ప్రధాని నరేంద్ర మోదీ ప్రకటించారు. ఆ నిర్ణయం తీసుకోవడానికి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆర్బీఐ, భద్రతా సంస్థలు వంటి వాటినుంచి వచ్చిన సమాచారం, నివేదికలు ఉపయోగపడ్డాయి. ముఖ్యంగా బ్లాక్ మనీ, నకిలీ నోట్ల సమస్య, టెర్రరిజం ఫండింగ్ వంటి అంశాలు పరిగణలోకి తీసుకున్నారు. ధురంధర్లో పాకిస్తాన్ నుంచి వచ్చిన ఫేక్ కరెన్సీపై స్పెషల్ ఇంటెలిజెన్స్ సమాచారం ఆధారంగా ఈ నిర్ణయం తీసుకున్నట్టు చూపిస్తారు. కానీ సినిమాలో మోదీగారి పాత్రను నేరుగా చూపించారు. క్లియర్గా చెప్పాలంటే నిజంగా మోదీగారికి ఇంటెలిజెన్స్ సమాచారం ఉండే అవకాశం ఉంది. ప్రభుత్వ నిర్ణయాల్లో ఇది సాధారణం. కానీ సినిమాలో చూపించినట్టు పాకిస్తాన్ ఫేక్ కరెన్సీ ఒక్కటే మెయిన్ కారణమని అధికారికంగా ఎక్కడా చెప్పలేదు. అందువల్ల సినిమా కథను రియల్ ఫ్యాక్ట్గా కాకుండా ఫిక్షన్ ప్లస్ రియల్ ఇన్స్పిరేషన్గా చూడాలి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ విషయాల కోసం వీడియోని లైక్ చేసి, షేర్ చేసి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.